హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము అరటి దవ్వ పచ్చి శనగపప్పు కర్రీ తయారు చేసుకుందామండి. అరటి దవ్వలో రిచ్ ఫైబర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కర్రీ తయారు చేసుకుందాము. ముందుగా అరటి దవ్వ తీసుకోండి. తీసుకున్న తర్వాత కట్ చేసుకొని చాలా లేయర్స్గా తీస్తే లోపల మనకి ఇలా దవ్వలా ఉంటుంది. దీన్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా మధ్యలో పీచులా వస్తుంది. ఆ పీచు అంతా తీసేసిన తర్వాత అంచులేని గ్లాస్తో ఈ ముక్కల్ని ఇలాగ దగ్గరికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వలన మనకి ఇందులో ఉండే పీచు అంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ముక్కలన్నీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా గ్లాస్తో కొడితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. చూడండి, ఇక్కడ ఎక్కువగా దాటిలో నుంచి పీచు వచ్చింది కదా. ఇప్పుడు వాటర్లో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని నీళ్ళన్నీ బాగా కలపండి. ఇలా పల్చటి మజ్జిగలా అయిపోతుంది. ఇందులో మనం కట్ చేసుకున్న అరటి దవ్వ ముక్కలు వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక చాక్ తీసుకోండి. చాక్తో ఇలాగా చూపిస్తున్న విధంగా చేస్తే ఈ ముక్కల్లో ఉండే పీచు చాలా ఈజీగా చాకుకి ఇలా రౌండ్గా చుట్టిపోతుందండి. నేను మొత్తం ఈ ముక్కల్లో ఉండే పీచు అంతా చాకుతోనే తీసేసాను. చూడండి, చాలా పీచు వస్తుంది. ముక్కలు సపరేట్ చేసేస్తే మనకి ఇలా రౌండ్గా దారంలాగా వచ్చేసింది. చూడండి, మొత్తం నాకు చాలా ఎక్కువగా వచ్చిందండి. ఇదంతా అరటి దవ్వలో ఉండే పీచేనండి. పూర్తిగా నేను తీసేసాను. ఆ నీటిలోనే ముక్కలు పక్కన ఉంచండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 చిప్ప వరకు పచ్చి కొబ్బరి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచి అల్లము, 4-5 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోండి. మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 60 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటమని వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఈ ఇంగువ వలన ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగువ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి దోరగా వేగాలి, మరి ఎక్కువగా బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదండి. ఇలా మనకి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి దవ్వ ముక్కలు గట్టిగా ఇలా చేత్తో పిండి తీసి పక్కన పెట్టుకోండి. ఇక నేను చూపిస్తున్న విధంగా వాటర్ లేకుండా గట్టిగా పిండండి. ఈ అరటి దవ్వని ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు. అరటి దవ్వ అంటారు, అరటి దూట అంటారు, ఇలాగా చాలా పేర్లతో పిలుస్తారండి ఏరియాని బట్టి. మా సైడ్ అయితే అరటి దవ్వ అంటారు. ఈ తాలింపులో ముక్కలన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరలా ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోండి. ఈ ముక్కలకు సరిపడా ఉప్పు మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలిపి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. ఈ ముక్కలు ఉడికేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కూరను బాగా కలపండి. ఇక నేను చూపిస్తున్న విధంగా కొంచెం నీళ్ళు మాత్రమే వేసుకోండి. ఇలా ఒకసారి కూర బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మనకి అరటి దవ్వ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. ఇందులో నీరంతా ఇంకిపోయిందండి, ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ముందుగానే శనగపప్పును తీసుకున్నానండి. ఇక్కడ 200 గ్రామ్ వరకు శనగపప్పు తీసుకొని బాగా కడిగి నీళ్లు వేసి 4 to 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. పప్పు మెత్తగా ఉడికిపోతుంది, కానీ చూడడానికి ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఇప్పుడు ఈ ఉడికిన పచ్చిశనగపప్పు కూడా ఈ కూరలో మొత్తం వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకొని ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న
కొబ్బరి పేస్ట్ కూడా వేసేయండి. కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కూర బాగా కలిపి ఈ కూరకు సరిపడా కొంచెం వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దండి. ఇలా కూర బాగా కలిపిన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. కూర కొంచెం మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒక్కసారి కూర అంతా బాగా కలిపి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి సరిపోతుంది. ఇలా కూర మనకి దగ్గరికి పడిపోతుందండి. అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూర నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే అరటి దవ్వ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.